ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీకు సమాధానం కలిగినట్లుగా ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. లోక సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రం చేయుచున్నది. క్రీస్తునందు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. 1 పేతురు 5:14 పేతురు అనేటువంటి భక్తుడి జీవితంలో చూసినప్పుడు అతనికి ఎప్పుడూ సమాధానం లేదు. అతను భయంతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. అనేక రకాల పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎంతమాత్రం కూడా సమాధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అయితే తాను వెళ్ళినటువంటి ప్రతి స్థలంలోనికి అతను తీసుకొని వెళ్తూ అనేక కార్యాలు ప్రత్యక్షంగా చూడడం ద్వారా పేతురు హృదయంలో ఎన్నోసార్లు సమాధానం కలుగుతూ ఉండేది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేకుండా అయిపోతూ ఉండేది. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారు ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది. యోహాను సువార్త 20:26 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూసిబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. 8 దినములకు ముందు శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడినప్పుడు తోమ అయితే అక్కడ లేడు. తర్వాత తోమకు తెలిసినప్పుడు తోమ అన్నాడు, నేనైతే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసి అప్పుడు నేను నమ్ముతానని చెప్పాడు. 8 దినములు అయిన తర్వాత ప్రభు మరలా వారి దగ్గరికి వచ్చినప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నుంచే నీకు సమాధానం కలుగును కాక అన్నాడు. తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు ఉండుమన్ను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కనుక ఆయన మాట్లాడిన వెంటనే అది నీకు సమాధానం కలుగజేస్తుందని ఈ దినాన్ని నువ్వు నమ్మాలి. ఈరోజు ఆయన నీకు సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులు బట్టి అయితే నీలోకి అసమాధానం అనేది కలవరం అనేది నేను పట్టి పీడిస్తుందో అటువంటి వాటన్నిటిలోనికి ఆయన సమాధానం కలుగజేసి నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నాను నిన్ను. యోహాను సువార్త 16:33. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటావో నిన్ను కృప ఆవరిస్తుంది. అటువంటి కృపను ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన సమాధానం అని చెప్పినప్పుడు ఇక నువ్వు అసమాధానంగా ఉండదు. నీ హృదయాన్ని నువ్వు నిబ్బరపరుచుకో, ఆయన వైపు చూడు. ఖచ్చితంగా నువ్వు అడుగుపెట్టేటువంటి ప్రతి స్థలంలోనూ నీకు సమాధానం కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీ హృదయంలోని ప్రతి విధమైన కలవరాన్ని నువ్వు విడిచిపెట్టు. దాన్ని చొరబడినవ్వకుండా దిగులనేది ఆవరించకుండా నిన్ను చూసుకో. ఎందుకంటే ఆయన ఈరోజు నీకు చెప్తూ ఉన్నారు కదా, లోక సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. కాబట్టి నీకే సమాధానం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నీ సమాధానం నువ్వు నిలబెట్టుకో, అది నీకు మంచిది. ప్రభువా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో సమీపించేటువంటి వారందరికీ, లేఖనాలు వింటున్నటువంటి వారందరికీ నీ సమాధానం కలుగజేసి బలపరుస్తున్నందుకు వందనాలు. నీ సమాధానం ఇంకనూ వారికి తోడుగా ఉంచి అన్ని విషయములలో కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.